మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలా సార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. దేవిక, నా గురించి ఎక్కువగా ఆలోచించి నో స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు. వెళ్ళి రెస్ట్ తీసుకో ప్లీజ్, వెళ్ళు. ఆఫీస్ పని మీద ఇటువైపుగా వెళుతూ ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను, బట్ అనుకోకుండా ఇలా జరిగింది. ఎనీవే, మీరు టెన్షన్ పడకండి, బీ పాజిటివ్. కళ్యాణ్ కళ్యాణ్, నీ బ్రెయిన్ రా. ఈ బాక్స్ దేనికి? చెప్పాను కదా ధరణి, దేవిక వాళ్ళింటికి వాచ్మెన్ డ్యూటీకి వెళుతున్నాను అని. నాకు వాళ్ళింట్లో భోజనం చేయడం కానీ పచ్చి మంచినీళ్ళు తాగడం కానీ ఇష్టం లేదు. అందుకే మన ఇంటి నుంచే బాక్స్ తీసుకెళ్తాను. తప్పుడు పని చేయడం ఎందుకు? ఇలా మా అందరినీ ఇబ్బంది పెట్టడం ఎందుకు? నేను ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకోవడానికే వెళుతున్నానని చెప్పాను కదా. లేట్ అవుతుంది, తొందరగా బాక్స్ కట్టు. నిలువు దోపిడీ చేస్తే నయా పైసా మీ దగ్గర దొరకదు. అలాంటిది వాచ్మెన్ డ్యూటీ చేయడానికి వెళ్తారా? వాచ్మెన్ డ్యూటీ చేయాలంటే వాచ్మెన్ డ్రెస్ ఉండాలి, అది తెలుసా మీకు? తెలుసు. దేవిక వాళ్ళింటికి వెళ్లే దారిలో నా వాచ్ అమ్మేసి ఆ డబ్బులతో డ్రెస్ కొనుక్కుని వెళతాను. అమ్మాయిసైనా వెళ్తానంటారు కానీ ఆ డ్యూటీకి వెళ్ళని మాత్రం చెప్పరే. అసలు ఎందుకండి మా మీద ఇంత కక్ష? మీ చేత్తోనే ఇంత విషం ఇచ్చి మా అందరినీ చంపేయొచ్చు కదా. మీరు చేసే ఘోరాలు చూసే బాధైనా తప్పుతుంది. మన విధిరాత ఎలా ఉంటే మనం కూడా అలాంటి పనులే చేసుకుని వెళ్లాల్సి వస్తుంది ధరణి. దయచేసి అర్థం చేసుకో. నీ భర్త మీద పడ్డ నింద నిజం కాదని కళ్యాణ్ వాళ్ళకి తెలిసేలా చేస్తాను. కాదనకు ధరణి. మీకంతగా డ్యూటీ చెయ్యాలనిపిస్తే అదేదో మన ఇంటి దగ్గర చెయ్యండి. బయట చైర్ వేసుకొని కూర్చోండి. డే అండ్ నైట్ మన ఇంటి దగ్గరే కాపలా కాయండి. ఎలాగో మిమ్మల్ని భరించడం తప్పదు కాబట్టి ఏదో ఇంత ముద్ద పడేస్తాను. మీకు నిద్రొస్తే టైంకి టీ కాఫీ కూడా ఏర్పాటు చేస్తాను. ఇంకా కావాలంటే చెప్పండి, మందు కూడా తెచ్చిస్తాను. అలా చేస్తేనైనా ఇంటి దగ్గరే ఉన్నారన్న పరువైనా నాకు దక్కుతుంది. ఏంటమ్మా కోపడుతున్నావు? మీ నాన్న వాచ్మెన్ పనిచేయడానికి వెళ్తూ లంచ్ బాక్స్ కట్టమంటున్నారు. అక్కడిక్కడికో వెళ్లి పనిచేయడం ఎందుకండి? ఇక్కడే ఇంటి దగ్గరే కాపలా కాయండి అని చెప్తున్నాను. నాన్న, ఇంటి దగ్గర ఖాళీగా ఉండడం అంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. మీరు జాబ్ చేస్తానంటే చెప్పండి, నేను మా కాలేజ్లో మాట్లాడి అదే వాచ్మెన్ డ్యూటీ అక్కడ వచ్చేలా చేస్తాను. అంతేకాని అక్కడికి వెళ్ళి అనవసరంగా దేవిక పిన్నిని ఇబ్బంది పెట్టద్దు ప్లీజ్ నాన్న. నాకు పని చూస్తానన్నందుకు థ్యాంక్స్ అమ్మా, కానీ నేను ఈ పని డబ్బు కోసం చేయటం లేదు. జరిగిన సంఘటనలో నా తప్పు లేదని వాళ్ళకి తెలియాలి. అందుకే రూపాయి కూడా తీసుకోకుండా నిజాయితీగా నిస్వార్థంగా అక్కడ పనిచేయాలని డిసైడ్ అయ్యాను. కలియుగ సత్యహరిశ్చంద్రుడు వచ్చారండి. దమ్మిడి ఆదాయం రాని దానికోసం టిఫిన్ బాక్స్ కట్టి పంపమంటున్నారు. ఏమన్నారు?
అన్నం ఇక్కడ తిని ఉచిత సేవలు అక్కడ చేయడానికి వెళ్తారా? ఆ మాట అనడానికి కొంచెమైనా సిగ్గు శరం ఉన్నాయా? ఈ భూలోకంలో లేని పని చేయడానికి నీతి నిజాయితీ తప్పు నిరూపిస్తా అని కవరింగ్ చేసి చెప్తున్నారు. మీరు మమ్మల్ని హింసించడానికి జన్మెత్తినట్టున్నారు. రేపు మీ కూతురికి పెళ్లి సంబంధం వస్తుంది. తండ్రి వాచ్మెన్ ఉద్యోగం చేస్తున్నాడంటే ఎవరైనా మాకు విలువిస్తారా? కూతురు లెక్చరర్ జాబ్ చేస్తున్నా తండ్రి మాత్రం ఉచిత సేవ కింద వాచ్మెన్ జాబ్ చేస్తున్నాడు అంటే ఇంట్లో అందర్నీ హీనంగా చూస్తారా లేదా? చెప్పండి. తప్పు చేయలేదని నాకు క్లియర్గా గుర్తుంది. ఈ విషయం ఎన్నిసార్లు చెప్పినా ఇంట్లో ఎవ్వరూ నమ్మే స్థితిలో లేరు. దేవికి ఇంట్లో జరిగిన విషయాలను చూస్తే నాకెందుకో ఆ కళ్యాణి మీదే అనుమానంగా ఉంది. కానీ ఒక్క విషయానికే మనిషిని అనుమానించడం కరెక్ట్ కాదు. కనుక అక్కడికి వెళితే గాని నిజమేంటో తెలియదు. పైగా కళ్యాణ్ రాకముందు దేవికి హెల్త్ బానే ఉండేది. కళ్యాణ్ రావటంతోనే దేవికి జాబులు, టెన్షను, దాంతోపాటు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇదంతా చూస్తుంటే ఆ ఇంట్లో ఏదో అనుమానించదగ్గ విషయమే ఉన్నట్టుంది. ఇది వీళ్ళకి చెప్పినా అర్థం కాదు. నేనే కనిపెట్టాలి. కీర్తి, నువ్వు ఇంకో బాక్స్ తీసుకెళ్ళమ్మా. ఈ మనిషి మారడే. మనందరినీ టార్చర్ పెట్టడానికి తిరిగొచ్చారు. ఈ కొంప ముంచే మళ్ళీ పోతారు. ఎన్ని కర్మలు చేస్తే ఇలాంటి వాడు నా భర్త అయ్యాడు అని బాధేస్తుంది. నా జీవితం ఇలా అయింది ఏంటి భగవంతుడా అని దేవుడిని నిలదీయాలనిపిస్తోంది. కానీ ఎవరిని ఏమీ అనలేని నిస్సహాయురాల్ని. ఒక పక్క చెల్లెలు, మరో పక్క భర్త. వీళ్ల మధ్య నేను నలిగిపోతున్నాను. అమ్మా, బాధపడుకో. నాన్న విషయం గురించి నేను పిన్నికి కాల్ చేసి మాట్లాడతాను. వద్దు, నువ్వు మీ పిన్నికి కాల్ చేసి ప్రత్యేకంగా సిఫార్సులు లాంటివేమీ చేయకు. నువ్వు కూడా మీ నాన్న వైపే మాట్లాడుతావు. ఇప్పటికే దేవిక చాలా ఇబ్బంది పడుతోంది. ఇప్పుడు ఈయన అక్కడికి వెళ్ళి ఇంకా ఎంత ఇబ్బంది పెడతారో ఏమిటో. వీటేంటి అన్నంత పని చేసి శనిలా తగులుకున్నాడు. వీడిని అడ్డం పెట్టుకుని నేను బెనిఫిట్ పొందాలనుకుంటే నాకే హెడేక్గా అయ్యాడు. అనవసరంగా వీడిని టచ్ చేశానేమో అనిపిస్తుంది. అర్జెంటుగా ఇక్కడి నుంచి పంపించేయాలి. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అలాగే కంటిన్యూ అయితే తొందరలోనే మీలు నా సొంతం అయిపోతుందేమో అనిపిస్తుంది. దానికి మీరేమంటారు? ఏంటి, భయపడుతున్నావా? కాదండి బాబు, మీ ఇల్లు నా చేతుల్లోకి వచ్చేలోగా మీ పెళ్లి జరిగిపోతే బాగుంటుంది. లేదంటే మీరే ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్తున్నా. ఇది నీ అసలు స్వరూపం. ఎప్పుడెప్పుడు మా ఇంటిని లాక్కుందామా, ఎప్పుడెప్పుడు మమ్మల్ని రోడ్డు మీద నిలబెడదామా అని చూస్తూ ఉంటావు. కానీ అవన్నీ జరగవని గుర్తుపెట్టుకో. వీలైనంత త్వరలోనే మా అన్నయ్య మీ అప్పు తీర్చేస్తాడు. ఎంతైనా ఆయనకి చెల్లెలు కదా, ఆ మాత్రం నమ్మకం ఉండడంలో తప్పులేదులే. తప్పో కాదో చెప్పమని మిమ్మల్ని ఎవరు అడిగారు?
చైన్ మేడం గారిది అనుకుంటా. చైన్ పడిపోయింది కూడా చూసుకోకుండా వెళ్ళిపోయింది. ఇక్కడికి వచ్చాక ఇలా ఏదో ఒక పని చేస్తే తప్ప మనసు కుదుట పట్టలేదు. ఎలాగో మిమ్మల్ని భరించడం తప్పదు కాబట్టి ఏదో ఇంత ముద్ద పడేస్తాను. దేవుడా, దేవిక చేతిలో ఈ మందు బాటిల్ని చూసి నిజంగానే నేను మందు తాగాలని బాటిల్ తీశానేమోనని అపార్థం చేసుకుంటుందేమో. ఊరికే కూర్చోలేక ఏదో ఒక పని చేస్తే బాగుంటుందనిపించి షోకేస్ క్లీన్ చేస్తున్నానమ్మా. పొరపాటున చెయ్యి మందు బాటిల్కి తగిలి పడిపోబోతుంటే పట్టుకున్నానమ్మా. బాటిల్ క్యాప్ లూజ్గా ఉండడంతో మందులకి పోయి షర్ట్ మీద పడిందమ్మా, అంతే. అబద్ధాలు చెప్పకండి బావగారు. ఇలా పట్టపగలు మందు తాగడానికని ఇక్కడికొచ్చింది? అయ్యో, నేను మందు తాగలేదమ్మా, అపార్థం చేసుకోకమ్మా. ఇంకేం మాట్లాడకండి. ఇంతకు ముందు మీరు చేసిన ఘనకార్యమే ఇంకా మేం మర్చిపోలేదు. ఆ గాయం మానక ముందే మళ్ళీ ఇలా నట్టింట్లో మందు తాగటం మొదలు పెట్టారు. ప్లీజ్ దేవిక, నేను మందు తాగట్లేదు, నా మీదొట్టు. మీ మాటలకి మీరు వేసే ఒట్టులకి విలువ ఉందని అనుకుంటున్నారా బావగారు? నేను చెప్తున్నది నిజమమ్మా, నా మాట నమ్ము. నేను మందు తాగడం ఎప్పుడూ మానేశాను. తప్పు చేయటం అదేంటని అడిగితే ఏవో సాకులు చెప్పి తప్పించుకోవటం. సాకులు చెప్తున్నారు కదా అని నిలదీస్తే మా నోరు మోయించటానికి మీ దగ్గర ఒక వెపన్ ఉంది కదా, నిజం నిరూపించటానికి ఇక్కడికి వచ్చాను అని చెప్తారు. అది కాదమ్మా. ఏది కాదు బావగారు, మీ చేతిలో మందు బాటిల్ ఉంది, మీ దగ్గర నుంచి మందు తాగిన వాసన వస్తుంది. అయినా సరే మీరు తాగలేదని అబద్ధం చెప్తున్నారు. నేను మీ కంటికి ఎలా కనిపిస్తున్నాను చెప్పండి? ఎలా కనిపిస్తున్నాను? పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఏది చెప్పినా నమ్మేసి అమాయకురాలా కనిపిస్తున్నానా? చెప్పండి బావగారు, ఎలా కనిపిస్తున్నాను? అయ్యో, నిన్నెలా నమ్మించాలమ్మా? మందుని షర్టు మీద ఒలికిపోయినందుకు వాసన వస్తుంది గాని నేను తాగినందుకు కాదమ్మా. సమర్థించుకోవాలనుకున్నప్పుడు ఎలాగైనా చెప్తారు. మీ వల్ల మేమెంతో బాధపడుతున్నామని తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ మమ్మల్ని ఎందుకింత ఇబ్బంది పెడుతున్నారు? మా పైన మీకెందుకింత కక్ష? కరెక్ట్గా దొరికావు రాజశేఖర్. అన్నయ్య, మీరు దేవిక బావగారు కదా అని మిమ్మల్ని ఏమీ అనలేకపోతున్నాను. అయినా ఎన్నిసార్లని మాతో ఇలా చెప్పించుకుంటారు? మీరేమీ స్కూల్కి వెళ్ళే పిల్లాడు కాదు కదా, మాకన్నా వయసులో పెద్దవారు, జీవితం చూసినవారు. మీ వల్ల ఒకరు ఇబ్బంది పడుతున్నారని ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ఎందుకు దేవికకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు? కళ్యాణ్, మీరు బాగుండాలని కోరుకునే మనిషినే కానీ
ఇబ్బంది పెట్టాలనుకునేవాడిని కాదయ్యా. నువ్వే అన్నావు కదా జీవితం చూసిన వాడిని. మరి నేనెందుకు తప్పు చేస్తాను చెప్పు? కల్లో కూడా అలాంటి తప్పు చేయను. మేము కళ్ళు కూడా మర్చిపోలేని పనులు మీరు చేస్తున్నారు. అలాంటి పనులు చేస్తూ కూడా ఏమీ చెయ్యలేదని చెప్తున్నారు. ఇలాంటివి చెప్తున్నందుకు మీకు సన్మానం చేసినా కూడా తక్కువే. అన్నయ్య, ఆ బాటిల్ ఇవ్వండి. ఇటివ్వండి. మీకు మందు తాగాలనుంటే తాగండి, అది మీ ఇష్టం. కానీ ఇక్కడికి వచ్చి మందు తాక్కండి. ఇలా బాటిల్స్ ఖాళీ చేయాలని చూడకండి. ఎందుకంటే మీ చేతిలో బాటిల్ని చూస్తే పోయిన నా ప్రాజెక్ట్ గుర్తుకొస్తుంది. మీ వల్ల నా బిజినెస్ పోయింది. అలాగే మీ వల్ల దేవిక జాబ్ కూడా పోతుందేమో అన్న భయం ఉంది. అదే అన్నయ్య, కొంచెం జాగ్రత్తగా ఉండమని దేవికని హెచ్చరిస్తున్నాను. ఆయన సలహాల్ని తీసుకోరండి. సమస్యల్ని క్రియేట్ చేస్తారు. మనం స్ట్రగుల్ అవ్వాలి, ఆయన చూస్తూ ఉంటారు. మళ్ళీ ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, ఇక్కడికొచ్చి మాత్రం మందు తాక్కండి. మీ తమ్ముడుగా చెప్తున్నానన్నయ్య, కొంచెం అర్థం చేసుకోండి. ఆయన్ని ఇంట్లోకి రానివ్వటమే ఎక్కువ. అలాంటిది మీరు ఆయన్ని బతిమాలుతారేంటి? వాచ్మెన్ గా గేటు దగ్గర ఉండాల్సిన మీరు ఇంట్లోకొచ్చి ఈ పనులన్నీ ఎవరు చేయమన్నారు? మీరు సైలెంట్ గా ఉంటే మా కదే 10,000. నేను ఆఫీస్కి వెళ్తున్నాను కళ్యాణ్. జాగ్రత్త. అమ్మ దేవిక, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఈ చైన్ నా దగ్గర కాకుండా నీ దగ్గర ఉండాలంటే చెప్పు. ఈ చైన్ని నీకే తిరిగిచ్చి మీ అన్నయ్య దగ్గర డబ్బులు వసూలు చేస్తా. ఏమంటావు? ఆఫర్ నచ్చిందా? నీ మాటల్ని అంత ఈజీగా నమ్మి ఇన్నోసెంట్ని కాను. ఆ చైన్ నాదే నీకెలా తెలుసు? నేను మరీ అంత ఆణిముత్యాన్నేం కాదు. నాకు ఆ మాత్రం తెలీదని నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే అప్పు తీసుకున్న వాళ్ళెవ్వరూ మెడలో గొలుసేసుకొని తిరగరు. కాబట్టి ఇది మీ వదింది కాదు, మీ అమ్మది అంతకన్నా కాదు. ఈ చైన్ డిజైన్ స్టైల్ని బట్టి ఇది పెళ్ళిడికొచ్చిన అమ్మాయి వేసుకునేదే అని నేను కనిపెట్టేశాను. బాగా కనిపెట్టాను కదా? మరి మీ ఇంట్లో పెళ్లి కావాల్సిందానివి నువ్వే కదా. నీతో మాట్లాడే ఇంట్రెస్ట్ నాకు లేదు. మా అన్నయ్య ఈఎంఐ కింద చైన్ పెట్టాడన్నావు కదా, ఈఎంఐ కట్ చేసుకొని మిగిలిన అమౌంట్ తిరిగి ఇచ్చేసాయి. అరెరే, మీ అన్నయ్య నాతో అలా చెప్పలేదే. చైన్ మొత్తం తీసుకోమన్నాడే. ఈరోజు చైన్ అమ్మేశాడు. రేపొద్దున ఇంట్లో వస్తువులు కూడా తాకట్టు పెట్టడం స్టార్ట్ చేస్తాడేమో. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మాటలు మర్యాదగా రానివ్వు. అప్పిచ్చావు, వసూలు చేసుకో. అంతేగాని మా ఇంట్లో మనుషుల గురించి కామెంట్ చేయొద్దు. ఇంకోసారి ఇలా మాట్లాడితే నా రియాక్షన్ మరోలా ఉంటుంది. బీ కేర్ఫుల్. సూపర్, బా, వండర్ఫుల్. మీ ఫ్యామిలీ వాళ్ళని బానే వెనకేసుకొస్తున్నావు. నీ కాంప్లిమెంట్స్ నాకు అవసరం లేదు. ఫోన్ పెట్టాయి. ఆగాగా, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని కాల్ చేశాను. చెప్పావు కదా, ఇంకేంటి? ఇప్పటి వరకు డూప్లికేట్ టాపిక్ చెప్పాను. ఇప్పుడు ఒరిజినల్ టాపిక్ వస్తున్నా. మీ అన్న నా దగ్గర నీ చైన్ తాకట్టు పెట్టలేదు. ఈరోజు మనం రోడ్డు మీద కలిసాం కదా, నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు నీ చైన్ జారి కింద పడినట్టుంది. నీకు తిరిగిద్దామనే లోపు నువ్వు వెళ్ళిపోయావు. నేను జస్ట్ సరదాగా జోక్ చేశా. మీ అన్న మీద చెప్తే
నీ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకుందామని అలా చెప్పాను. షటప్. నువ్వొక ఫూల్వి. నీకు మనసంటూ లేదు. మనుషుల ఇమోషన్స్తో ఆడుకోవడం నీకు సరదాగా ఉన్నట్టుంది. నీకు ఆడుకోవాలనుంటే ఏ కుక్కలతోనో పిల్లలతోనో ఆడుకో, అంతేకాని మనుషులతో ఆడుకోవాలని చూడకు. గట్టిగా దెబ్బతింటావు. కూల్ డౌన్. మా నాన్న నేనేదైనా తప్పు చేస్తే నలుగురి ముందు ఉన్నా సరే నన్ను నానా మాటలంటాడు. కనీసం కన్న కొడుకుననే కనికరం కూడా చూపించడు. కానీ నువ్వు మీ ఇంట్లో వాళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడడం, వాళ్ళని ఇంకోసారి ఏమీ అనొద్దని వార్నింగ్ ఇవ్వటం చూస్తుంటే నాకు చాలా బాగా ముచ్చటేస్తుంది. ముందు నా చైన్ ఎప్పుడు ఇస్తావో చెప్పు. రేపొచ్చి తీసుకో. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. ఇడియట్. రేపు చైన్ తీసుకున్నాక చెప్తాను వాడి సంగతి. ఏంటి కళ్యాణ్ అలా ఉన్నారు? దేవిక, మార్నింగ్ ఇంటి దగ్గర నీకు జరిగిన ఇన్సల్ట్ని తలుచుకుంటే ఒళ్ళు మండిపోతుంది దేవిక. ఆవిడ లేడీ కాబట్టి సైలెంట్గా ఉన్నాను. అదే మగాడయ్యుంటే ఇప్పటికీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేలా కొట్టుండేవాణ్ణి. నీ క్యారెక్టర్ ఏంటో బాగా తెలిసిన మనిషి కూడా నిన్ను అపార్థం చేసుకుని అలా నోరు పారేసుకోవడం కరెక్ట్ కాదు. ఆవిడ నిన్నన్ని మాటలంటుంటే నా ప్రాణం ఎంతగా విలవిల్లాడిపోయిందో తెలుసా దేవిక? నా గొంతుని ఎవరో నొక్కి పట్టినట్టు ఊపిరాడక కాళ్ళు చేతులు బిగుసుకుపోయినట్టు అనిపించింది. నన్ను ఎవరేమన్నా భరిస్తాను, కానీ నా ముందు నిన్ను ఒక్క మాట అన్నా నేను బేర్ చేయలేను. ఆవిడ మీ రిలేటివ్ కాబట్టి ఇంకా ఎక్కువగా మాట్లాడలేకపోయా. లేదంటే ఆవిడతో నా బిహేవియర్ వేరేలా ఉండేది. మొన్న ఆఫీస్లో నీకు జరిగిన అవమానం కన్నా ఇదేం పెద్దది కాదు కళ్యాణ్. ఇంతకుముందు ఎవరైనా నిన్ను ఒక చిన్న మాట అంటే నువ్వు పడేవాడివి కాదు. కానీ ఆఫీస్లో మీ ఎంప్లాయ్ నిన్ను కాలర్ పట్టుకొని నిలదీస్తుంటే నువ్వు తనకి నీ సిట్యువేషన్ అర్థమయ్యేలా చెప్పాలని చూసావే కానీ ఆవేశానికి వెళ్ళి చేయి చేసుకోలేదు. ఆ విషయంలో ఎంతో పేషెన్స్తో ఉన్న నిన్ను చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. నా కోసం మారిపోయి అన్నింటినీ భరిస్తున్న నీ గొప్ప మనసుకి థ్యాంక్స్ చెప్పడం తప్ప నేనేమీ చేయలేననిపిస్తుంది కళ్యాణ్. నాకు నువ్వు, నీకు నేను అనుకున్నప్పుడు మిగిలినవేవి మనసుకి కష్టంగా అనిపించవు దేవిక. నేను కూడా బిజినెస్ చేసి దేవిక భర్త మంచి బిజినెస్ పర్సన్ అయ్యాడని అందరూ గొప్పగా చెప్తూ ఉంటే నువ్వు విని హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేయాలని ట్రై చేశాను. కానీ బ్యాడ్ లక్, బిజినెస్ లాస్ అయింది. విచిత్రం ఏంటో తెలుసా దేవిక? నేను మారానన్న విషయం నీకు తెలుసు, కానీ మీ బావగారు మారారంటేనే ఎవ్వరూ నమ్మట్లేదు. దానికి తగ్గట్టే ఆయన మన ఇంట్లో వాచ్మెన్గా ఎందుకుంటున్నాడు, నువ్వు ఇన్సల్ట్ అయ్యేలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు అన్న ప్రశ్నలు ఆయన మీద ఇంకా డౌట్ క్రియేట్ చేసేలా ఉన్నాయి. అదే నాకు అర్థం కావటం లేదు. ఆయన వల్ల మా అక్క చాలా బాధపడింది. ఇప్పుడు మీరు నేను బాధపడాల్సి వస్తుంది. ఆ మనిషికి కొంచెం కూడా కృతజ్ఞత అనేదే లేదు. ఇన్నాళ్ళు మా అక్క జీవితంతో ఆడుకునేది సరిపోదని ఇప్పుడు నన్ను టార్గెట్ చేశాడు. కానీ ఆయనకి తెలియని విషయం ఏంటంటే నేను మా అక్కలాగా బాధపడే మనిషిని కాదు, ఎదురు తిరిగి బుద్ధి చెప్పే మనిషినని. బాధ్యతల నుంచి పారిపోయిన మనిషిని
మనమే అనవసరంగా పట్టి వెనక్కి తీసుకొచ్చామనిపిస్తుంది. ఆయన మారానని చెప్పిన మాట అబద్ధం. ఆ మాట చెప్పి మనల్ని మోసం చేస్తున్నాడన్నది నిజం. వీలైనంత తొందరగా అన్నయ్య గారి విషయంలో ఒక డెసిషన్కి రావాలి దేవిక. లేదంటే ఇలా బాధల్ని భరిస్తూనే ఉండాల్సి వస్తుంది. ఈ బాధలన్నింటికీ రీజన్ నేనే కళ్యాణ్. నా మీద పడ్డ నింద పోవాలని బావగారిని వెనక్కి తీసుకురావాల్సి వచ్చింది. తీసుకొచ్చాక ఈ నష్టాలు అవమానాలు భరించాల్సి వస్తుందని అప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. బావుందమ్మా. నా గురించి 4 మంచి మాటలు చెప్పినందుకు చాలా సంతోషం. కానీ నేను ఇల్లుదిలి వెళ్ళిపోతే నన్ను వెతకటానికి మీలో ఒక్కరు కూడా రాలేదు. కానీ దేవికొచ్చింది. ఈ విషయాన్ని నా జీవితాంతం మర్చిపోలేను. అలాంటి దేవికి నేను తలవంపులు తెచ్చే పని చెయ్యాలని ఎలా అనుకుంటానమ్మా? మీలో ఒక్కళ్ళైనా నా స్థానంలో ఉండి ఆలోచించడానికి ప్రయత్నించండి. నా మనసేంటో మీకు అర్థం అవుతుంది. అపార్థాలతో జరిగిన సంఘటనల్ని దృష్టిలో పెట్టుకుని నా క్యారెక్టర్ని జడ్జ్ చేయకండి. మీరు అనుకుంటున్నట్టు పాత రాజశేఖర్ని కాదు, నేను చచ్చి బ్రతికిన రాజశేఖర్ని. 2వ జన్మలో తప్పులు సరిదిద్దుకుంటానే గాని మళ్ళీ అవి చెయ్యాలని కల్లో కూడా అనుకోను. మారిన మనిషి అనడం తప్ప మీ చేతల్లో అది ఏదీ కనపడ్డం లేదు. పదే పదే అబద్ధం చెప్పి నిజమని నమ్మించలేరు. ఒకవేళ మీరు నమ్మించినా మేమెవరము నమ్మం. నేను చెప్పే నిజాన్ని మీరిప్పుడు నమ్మకపోవచ్చు, కానీ టైం వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది, ఏం జరగబోతోంది అన్న నిజం మీకే తెలుస్తుంది. ఈరోజు ఉదయం జరిగిన చెప్పులు తుడిచే ఇన్సిడెంట్తో దేవిక దృష్టిలో రాజశేఖర్ లైఫ్ టైం బ్యాడ్ అయిపోయాడు. ఇక రాజశేఖర్ మొహం చూస్తేనే దేవికకి అసహ్యం కలిగేలా అయింది. నా ప్లాన్ ప్రకారమే దేవికకి తన ఫ్యామిలీ దూరమయ్యే గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. నాలాంటి బ్యాడ్ బాయ్స్ కూడా టైం కలిసి వస్తుందని ఈరోజు ప్రూవ్ అయింది. థ్యాంక్స్ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. నిన్ను ఢిల్లీ నుంచి ఇక్కడికి ఎందుకు రప్పించానో తెలుసా? తెలుసు. దేవికని నా గ్రిప్లోకి తెచ్చుకుని నేను చెప్పినట్టు తను చేసేలా, మన పనులకి అడ్డం రాకుండా ఉండేలా చేయడానికి నన్ను ఇక్కడికి రప్పించారు. మరి నువ్వేం చేస్తున్నావు? వచ్చిన పని మీదే ఉన్నాను. దేవిక ఇప్పుడిప్పుడే నా గ్రిప్లోకి వచ్చేలా చేశాను. తను కంప్లీట్గా నా కంట్రోల్లోకి రావడానికి ఇంకా టైం పడుతుంది. ఇంకెంత టైం కావాలి నీకు? నువ్వు చేసే లేటు వల్ల నాకు జరిగే డ్యామేజ్ అంతా నీ ఊహకే అందదు. అక్కడేదో నీకు భార్య దొరికిందని ఇంటి ఫుడ్ తింటూ ఆ దేవికని పొగుడుతూ కాలు మీద కాలేసుకొని ఎంజాయ్ చేస్తున్నావు. దేవికను డ్యూటీ నుంచి తప్పించడం తప్ప
నువ్వు అన్ని ఎక్స్ట్రాలు చేస్తున్నావు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? నోనో, నేనొక ప్లాన్తో దేవికని ట్రాప్ చేస్తున్నాను. నాకు రిజల్ట్ కావాలి, ఎక్స్ప్లెనేషన్స్ కాదు. నాకిచ్చిన కమిట్మెంట్ గుర్తుందా? ఎస్, గుర్తుంది. నువ్విలా లేట్ చేస్తే మన మధ్య డీల్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుందని, నీకు దక్కాల్సింది దక్కకుండా పోతుందని మర్చిపోయావా? లేదు లేదు, నేనేం మర్చిపోలేదు. ఢిల్లీలో నీ జాబ్ పోగొట్టుకొని, అప్పుల పాలై పరువు పోగొట్టుకొని, నడి రోడ్డులో నిలబడ్డ నిన్ను ఇక్కడికి పిలిపించి రాయల్ ట్రీట్మెంట్ దక్కేలా చేశాను. డోంట్ ఫర్గెట్ దట్. మీరేం టెన్షన్ పడకండి, నేనేదీ మర్చిపోలేదు. ఆ దేవికని మీ కంట్రోల్లో పెట్టుకోలేకపోవడం వల్లే నన్ను ఇక్కడికి పిలిపించారని నాకు తెలుసు. కానీ దేవికని లొంగ తీసుకోవడం మనం అనుకున్నంత ఈజీ కాదు. ఆ దేవికని నమ్మించడం కన్నా ఆ సింహాన్ని మచ్చిక చేసుకోవడమే తేలిక. దేవిక చాలా అడ్వాన్స్గా థింక్ చేస్తుంది. ఎదుటి వాళ్ళ ప్రతి చిన్న మూమెంట్ అనలైజ్ చేసి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో పసిగట్టి వాళ్లతో ఎలా రియాక్ట్ అవ్వాలో అంతవరకే రియాక్ట్ అవుతుంది. ఎవ్వరినీ అంత ఈజీగా నమ్మదు. ఏ మాత్రం తేడా వచ్చినా తనిచ్చే పనిష్మెంట్ మన ఊహకు కూడా అందదు. తను మన దారిలోకి రావాలంటే కొంచెం టైం పడుతుంది. వెయిట్ చేయాల్సిందే. ముందు తనని ఎమోషనల్గా లాక్ చేయాలి. అందుకే తనకి తన ఫ్యామిలీ దూరమయ్యేలా ఒక్కో స్టెప్ వేస్తున్నాను. రిజల్ట్ కూడా ఇప్పుడు మనకి ఫేవర్గానే వస్తుంది. దేవిక కూడా స్లోగా నా ప్లాన్ ప్రకారమే నాకు సరెండర్ అవ్వబోతుంది. దేవికకి పిల్లలంటే పిచ్చి. తన హెల్త్ వల్ల ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లేట్ అవుతుందని అల్లాడిపోతుంది. ఎప్పుడు దేవిక ఆ డిస్టర్బెన్స్లో ఉన్నప్పుడు లీగల్గా నా కోసం పనులు చేసి పెట్టు అని అడిగితే తప్పకుండా నా మీద డౌట్ వస్తుంది. అదే జరిగితే నన్ను లైఫ్ లాంగ్ దూరం పెట్టేస్తుంది. సో ముందు దేవికని మానసికంగా దెబ్బ కొట్టాలి. తన బలం, తన బలహీనత నేను కావాలి. నేను లేకపోతే తను లేను అన్నంతగా దేవిక ఫీల్ అవ్వాలి. అప్పుడే మనం అనుకున్నది వర్కౌట్ అవుతుంది. ఓకే, ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తాను. కానీ నీ వెనక నేనున్నట్టు ఎవ్వరికీ డౌట్ రాకూడదు. బీ కేర్ఫుల్. సరే. దేవికా కొడతా, గట్టిగా కొడతా. కావస్తుంది. కళ్యాణ్ ఇంకా ఇంటికి రాలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. మార్నింగ్ ఆవిడన్న మాటలకి హర్ట్ అయ్యి ఇంటికి రాలేక బాధతో ఎక్కడైనా బయటే ఉండిపోయాడా? ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఫైనల్గా నేనెక్కడికి వెళ్ళానో ఏమైపోయానో అని దేవిక తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది. పాపం, నా కోసం
అంతగా టెన్షన్ పడుతున్న దేవికకి చిన్న రిలీఫ్ ఇద్దాం. నా గెస్ 100% కరెక్ట్ అయిపోయింది. ఇప్పుడే మనం ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేయాలి. చేద్దాం. హలో హలో కళ్యాణ్, ఎక్కడున్నా? నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయా? నన్ను క్షమించు దేవిక. జాబ్ పోగొట్టుకున్న నేను ఎలాగైనా సరే బిజినెస్లోనైనా గెటిన్ అవ్వాలని, మంచి పేరు తెచ్చుకోవాలని ఎన్నో కలలు కన్నాను. కానీ బ్యాడ్ లక్, అవేవి వర్కౌట్ అవ్వలేదు. ఇట్స్ ఓకే, బిజినెస్ లో ఇలాంటివన్నీ కామన్. ఆ మాత్రం దానికి డిసప్పాయింట్ అయ్యి డిప్రెషన్ లోకి వెళ్ళిపోకూడదు. ముందు నువ్వు ఎక్కడున్నావు? ఇంటికి వచ్చేయండి. ఓ సారీ దేవిక, నా బిజినెస్ పిచ్చి వల్ల నిన్ను అప్పుల పాలు చేశాననే రీగ్రెట్ ఫీలింగ్ నన్ను హర్ట్ చేస్తూ ఉంది. రాత్రిళ్ళు నాకు నిద్ర పట్టట్లేదు. నా డిస్టర్బెన్స్తో నీ ఫ్రీడమ్ని పోగొడుతున్నానన్న భయం పట్టుకుంది. బిజినెస్ పేరు చెప్పి నేను ఇంకా ఇబ్బంది పెట్టదలుచుకోవట్లేదు. కళ్యాణ్, మీరు ఇంటికి వచ్చాక ఇవన్నీ నిదానంగా మాట్లాడుకుందాం. లేదంటే ఎక్కడున్నారో చెప్పండి, నేనే వస్తాను. నేను రాలేను దేవిక. నా మొహం నీకు చూపించలేను. అందుకే ఒకటి డిసైడ్ చేసుకున్నా. ఏం డిసైడ్ అయ్యారు? నా వల్ల నువ్వు ఫైనాన్షియల్ గాను మెంటల్ గాను చాలా ఇబ్బంది పడ్డావు. నేను ఎలాగైనా నీ అప్పు తీర్చి పోయిన నీ ఫ్రీడమ్ని మళ్ళీ నీకు అందివ్వాలనుకుంటున్నాను. అందుకే తిరిగి ఢిల్లీ వెళ్ళి అక్కడ ఏదైనా జాబ్ చేద్దామని ప్లాన్ చేశాను. మీరు తిరిగి అక్కడికి వెళ్ళొద్దు, ఇంటికి వచ్చేయండి. మీరు అనుకున్నట్టు నేనేమీ డిస్టర్బ్ అవ్వలేదు. నేను నార్మల్ గానే ఉన్నాను. లేదు దేవిక, నేను బాగా కష్టపడి నీతి నిజాయితీతో డబ్బు సంపాదించి నీ అప్పు తీర్చాలి. అప్పటి వరకు నా మనసు స్థిమితంగా ఉండదు. అందుకే నీ అప్పు తీర్చాకే మళ్ళీ నా మొహం నీకు చూపిస్తాను. ఈ మాట నీకు చెప్తే నువ్వు నన్ను వెళ్ళనేవు అని చెప్పకుండానే లగేజ్ సర్దుకుని వచ్చేశాను. అనుకున్నంత పని కళ్యాణ్ చేశాడు. ఎలాగైనా సరే కళ్యాణ్ ఆపాలి. అమ్మ దేవిక, కళ్యాణ్ ఆఫీస్ కూడా ఫోన్ చేసి అడిగాను, తనక్కడ లేడట. ఆయన ఆఫీస్లో ఉన్నాడు. ఎందుకంటే తిరిగి ఢిల్లీ వెళ్ళిపోతున్నాడు. నువ్వు చేసిన పనికి మారిపోయి నా దగ్గరకొచ్చిన కళ్యాణ్ మళ్ళీ నాకు దూరంగా వెళ్ళిపోతున్నాడు. ప్రశాంతంగా ఉన్న మా కాపురం నీ వల్ల అల్లకల్లోలమయ్యింది. ఒకరికొకరం కాకుండా పోతున్నాం. అర్జెంటుగా వెళ్ళి కళ్యాణ్ని ఆపాలి. అమ్మ దేవిక, అమ్మ దేవిక, అమ్మ దేవిక, ఏమైందమ్మా? అమ్మ దేవిక, అమ్మ దేవిక, అమ్మ దేవిక, అమ్మ దేవిక, అయ్యో అమ్మ దేవిక, అమ్మ దేవిక. అమ్మ దేవిక,
త్వరగా తీసుకెళ్ళయ్యా. అమ్మ దేవిక, అమ్మ దేవిక, డాక్టర్ బాబు తొందరగా తీసుకెళ్ళయ్యా. అమ్మ దేవిక, డాక్టర్ గారు కాపాడండి. డాక్టర్ గారు, ఏమైంది? ఇంట్లో సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది. ఎలాగైనా కాపాడండి డాక్టర్. నర్స్, లోపలికి తీసుకెళ్ళండి. స్వామి, దేవికి ఏం కాకుండా చూడయ్యా. అమ్మరా, నాన్న, ఏమైంది నాన్న? దేవుడా, అయ్యో నా బిడ్డకి ఏమైంది? నా దేవికి ఏమైంది? భగవంతుడా, ఎందుకు స్వామి నా బిడ్డకే పరీక్షలు పెడుతున్నావు? లోపల డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు అత్తయ్య. దేవికి ఏం కాదు, ధైర్యంగా ఉండండి. డాక్టర్లు ఏమైనా చెప్పారా నాన్న? లేదమ్మా. దేవిక ఇబ్బంది పడేలాగా మళ్ళీ ఏదైనా గొడవ చేశారా? లేదు ధరణి, కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళిపోతానని చెప్పాడంట. అంతకు మించి నాకేం తెలీదు. జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఆవేశంలో ఏదో వెళ్ళిపోవాలనుకున్నాను, కానీ నీ గురించి ఆలోచించలేదని రిగ్రెట్ ఫీల్ అయ్యాను. ప్రాణం ఇక్కడుండగా ఢిల్లీ వెళ్ళి ఏం చేయాలని అర్థమైపోయింది. అందుకే తిరిగి వచ్చేశాను. ఇక నిన్ను వదిలి వెళ్ళడం అంటే నేను చనిపోయాకే దేవిక. కళ్యాణ్, ప్లీజ్ అలాంటి మాటలు ఇంకెప్పుడు మాట్లాడుకో. మీరు తిరిగి వచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. బాబు, నువ్వు వెళ్ళిపోయావని దేవిక కళ్ళు చెరువు చేసుకుని ఏడ్చింది బాబు. అది పుట్టి పెరిగి ఇన్ని సంవత్సరాలైనా ఏ రోజు కూడా తను ఇంతగా ఏడ్చింది చూడలేదు. నువ్వు కనిపించకపోతే చచ్చిపోతుందేమో అన్నంతగా ఏడ్చింది బాబు. అవును కళ్యాణ్. మీరు ఆగుతారా? చూడు కళ్యాణ్, జరిగిపోయిన దాని గురించి నేను మళ్ళీ మాట్లాడదలుచుకోలేదు. మీకు జరిగిన నష్టానికి నా భర్త కారణమైనందుకు నేనెంతో మనస్తాపం చెందుతున్నాను. కానీ దానివల్ల మీరు దేవికకి దూరం అవ్వొద్దు. మా వల్ల మీరు దూరం అయ్యారు అన్న నిందని మేము భరించలేము. ప్లీజ్ కళ్యాణ్, దేవికని వదిలి వెళ్ళొద్దు.
సారీ వదిన గారు, నేను చేసిన పని వల్ల మీరందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇంకెప్పుడు ఇలాంటివి రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడతాను. అమ్మమ్మ జరుగు. కమిషనర్ గారు, మీ ఆయన వచ్చేసారు కదా, కొంచెం స్మైల్ ఇవ్వచ్చు కదా. కొంచెం మేడం, మిమ్మల్ని సాయంత్రం డిశ్చార్జ్ చేస్తున్నామని డాక్టర్ గారు చెప్పమన్నారు. థ్యాంక్ యూ. ఏంటి తల్లి, నాకిన్ని పరీక్షలు బాధలు పెట్టావు. ఇంకా ఎన్నాళ్ళని నేను బాధలు భరిస్తూ జీవితం కొనసాగించాలి? నా కళ్ళ ముందే నా ఇద్దరు కూతుళ్ళు రకరకాల సమస్యలతో బాధపడుతుంటే కన్న తల్లిగా చూడలేకపోతున్నాను తల్లి. పెద్ద కూతురు ధరణి ఇష్టం లేని పెళ్లి చేసుకుంది. తనకి భర్త నుండి కొడుకు నుండి సమస్యలున్నాయి. రెండో కూతురు దేవిక ఇష్టపడిన వాణ్ణి పెళ్లి చేసుకున్నా సరే తను కూడా సమస్యల్లోనే బ్రతుకుతుంది. నా రెండు కళ్ళ లాంటి ఇద్దరు కూతుళ్ళు కష్టాల కడలిలో ఎదిరీదుతున్నారు. కష్ట నష్టాల్లో ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన అక్క చెల్లెళ్ల మధ్య ఇప్పుడు గొడవలొచ్చాయి. ఆ గొడవలే వాళ్ళిద్దరి మధ్యన పెను అగాధం సృష్టించేలా ఉన్నాయి. నేను బ్రతికుండగా ఇద్దరు కూతుళ్ళు ఎప్పుడూ కలిసి ఉండాలే గాని కల్లో కూడా విడిపోకుండా చూడు తల్లి. చల్లన చూడు తల్లి. శాంతమ్మ గారు బాగున్నారా? బావున్నాను వరాలు, నువ్వెలా ఉన్నావు? నాకే లక్షణంగా ఉన్నాను. మొన్ననే నా కూతురు పెళ్లి ఘనంగా చేశాను. నిన్ను పిలుద్దామని ఇంటికొస్తే నువ్వు లేవుగా. తీర్థయాత్రలకి వెళ్ళానులే. పెళ్ళైతే జరిగిందిగా, సంతోషం. నా ఆశీర్వాదం ఎప్పుడూ నీ కూతురు పైన ఉంటుందిలే. నా కూతురు సంగతి సరే, నీ మనవరాలు కీర్తి పెళ్లి ఆ మధ్యన ఆగింది కదా. ఇప్పుడు ఆ పిల్ల పెళ్లి తొందరగా జరగాలనేనా ఇలా గుళ్ళు గోపురాలు తిరుగుతున్నావు? మనకే కష్టం వచ్చినా తీర్చే దిక్కు ఆ పైవాడే కదా. అందుకే దర్శనం చేసుకుని బాధలు చెప్పుకుందామని వచ్చాను. ఇలా గుళ్ళు గోపురాలు దాన ధర్మాలు చేస్తే ఏం లాభం చెప్పు? తిరగాల్సింది పెళ్ళిళ్ళు పేరంటాలు, కలవాల్సింది బంధు బలగాన్ని. అలా చేస్తే ఎక్కడో దగ్గర మీ అమ్మాయి నచ్చి తొందరగా పెళ్లి సంబంధం మాట్లాడడానికి వస్తారు. పెళ్ళైపోతుంది. గడిచిపోయే సమయం, కరిగిపోయే వయసు మళ్ళీ తిరిగి రావు. ఆలస్యమైతే అమ్మాయికి వయసు మీద పడిపోయింది అంటారు. అయినా పెద్దదానివి, ఇవన్నీ నీకు తెలీదా ఏంటి? అయినా అమ్మాయి పెళ్లి విషయంలో ఆలస్యం అమృతం విషం అన్నట్లు పెళ్లి చేయడానికి తొందరపడాలి కానీ నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటే ఎలా? వాళ్లు కూడా సంబంధాలు చూస్తున్నారు వరాలు. కాకపోతే అన్నీ కుదరట్లేదు. ఇదిగో శాంతమ్మ, ఏమీ అనుకోకపోతే నాకు తెలిసిన ఒక మంచి సంబంధం ఉంది. చిక్కేంటంటే వాళ్ళ పద్ధతులు వేరు, మీ పద్ధతులు వేరు. ఓకే అనుకుంటే వచ్చి పిల్లని చూడమని చెప్తాను. వద్దులే వరాలు, వేరే కుటుంబాల్లో సంబంధాలు తెచ్చి పిల్లకు పెళ్లి చేయాలనుకోవడం లేదు. అందులో వింతేముంది? ఆల్రెడీ నీ కూతురు దేవికకు చేసినట్టే ఈ పెళ్లి కూడా చేస్తే అయిపోయి. ఇదిగో వరాలు, నీతో కొంచెం మాట్లాడాలి. ఏలేరా రా. ఇదిగో వరాలు, ఇందాకటి నుంచి నీ వెనకాల నిలబడి నీ మాటలు మొత్తం విన్నాను. నీకు కొంచెమైనా బుద్ధుందా? నువ్వు ఎలాంటి ఇంటికి సంబంధం తేవాలని చూస్తున్నావో అర్థమవుతుందా? వాళ్ళింటికి ఏమైంది? ఏమైందని అంత నెమ్మదిగా అడుగుతావేంటి? వీళ్ళ అల్లుడు రాజశేఖర్కి లేని దురలవాటంటూ లేదు. మొన్న సొంత మరదల విషయంలో పరువు పోయే పనిచేసి మొహం చెల్లక ఇల్లు వదిలి పారిపోయాడు. ఎక్కడో దాక్కుంటే బతిమలాడి తీసుకొచ్చారు. నిజమా?
వీళ్ళ కుటుంబానికి నువ్వు సంబంధం తెచ్చి చేశావంటే నీ పరువు పోవడం కాకుండా మీ అబ్బాయి మీ ఇంటిల్లి పాది జైలుకి వెళ్ళి చెప్పకూడు తిని బతకవలసిందే. ఈవిడి మనవడు పెళ్ళవగానే వేరే కాపురం పెట్టేశాడు. చేసిన అప్పులకి వడ్డీలు కట్టలేక తిరిగి మళ్ళీ గూటికి చేరి తేరగా తిని కూర్చుంటున్నాడు. అమ్మా, కళ్యాణ్ బాబాయ్ తిరిగి వచ్చేశారు కదా, పిన్నికి ఇక ఏ టెన్షన్ ఉండదు. మళ్ళీ మామూలు మనిషి అయిపోతుందిలే. బాధపడకమ్మా. అమ్మా, మధ్యాహ్నం నుంచి భోజనం చేయలేదు. వచ్చి భోంచేయమ్మా. చేస్తాను. ఆ అన్నంలో కొంచెం విషం కలిపి తీసుకురా, తిని ఒకేసారి పైకి పోతా.